మేడం అని ఎందుకన్నానంటే పెళ్ళైతేనేమో మిస్సెస్ అంటారు, కాకపోతే మిస్ అంటారు. ఈవిడ మిస్సెస్ కాకుండానే మదరైంది కాబట్టి మిస్సు అనలేను, మిస్సెస్ అనలేను, అందుకే మేడం అన్నాను. అలేఖ్య, నీ మనసులో ఏమైనా ఉంటే అది మనిషి ఉన్నప్పుడు అది వాళ్ళ మొహం మీదే అనాలి. అనటానికి నాకేం భయం లేదు, కానీ మీ అభయం ఉన్నంత వరకు నన్ను మాట్లాడినవారు కదా. ఇప్పుడు తను వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆ టాపిక్ ఎందుకు? టాపిక్ వెళ్ళిన ఆవిడ గురించి కాదు మర్ది గారు, ఆవిడ ఉన్న రూమ్ గురించి, ఆవిడ వాడిన వస్తువుల గురించి. ఇప్పుడు ఆ రూమ్ కి ఏమైంది అలేఖ్య? ఏం కాలేదు అని వదిలేయటానికి ఈ రూమ్ ఎక్కడో వేరే చోట లేదు, మన ఇంట్లోనే ఉంది. ఆ సుహాసిని అనే మేడం గారు ఉన్నన్నాళ్ళు ఈ ఇంట్లో అన్ని సమస్యలే. ఆవిడ వెళ్ళిపోయినా కానీ ఆవిడ ఉన్న ఈ రూమ్ కూడా మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అందుకే రూమ్ అంతా గోడలతో సహా ఫినాయిల్తో క్లీన్ చేశాను.